కారం ఉడికింది. ఇదిగోండి నేను పేస్ట్ పట్టాను కదా, అది కొత్తిమీర కూడా ఎందుకు వేసాను ఇందులో అంటే మనము పైనంగా చల్తాం చేయబట్టి కొంతమంది పిల్లలు అయితే తినరు, అన్నీ ఏరి పారేస్తారు. అందుకే ఇది కూడా మిక్సీ పట్టాను. అన్నీ మిక్సీ పట్టాను చేయబట్టే పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, టమాటా వేసాను చేయబట్టే ఇట్లా గుజ్జు వస్తుంది అన్నట్టు. మంచిగా కూరలు అన్నంలో కలుపుకొని తినడానికైతే సూపర్గా ఉంటుంది. కూర అయితే కంప్లీట్ అయింది. చూడండి కూరకి పైన అంతా ఆయిల్ తేరుకుంది. ఇలా ఆయిల్ వస్తే కూర మాత్రం పూర్తిగా ఉడికినట్టే. హలో అండి, హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? ఈరోజు మాది కర్రీ వచ్చేసి చూపిస్తాను. ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానంటే ఇది కూడా క్యాప్సికమ్, వీటిని క్యాప్సికమ్ అంటారు. మేమైతే దొడ్డు మిర్చి అని కూడా అంటాము, రెండు అని పిలుస్తాము. మీరు ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. క్యాప్సికమ్ అంటారా, దొడ్డు మిర్చి అంటారా, లేకపోతే ఇంకా వీటికి వేరే ఏమైనా పేరు ఉంటుందా? ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటా. ఇదిగోండి ఫస్ట్ నేనైతే కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. వేయించలే వేసుకోవాలి, పచ్చి మాత్రం అసలు లేదు. ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేయించుకున్నాను. ఒక్క టమాటా ముక్క మాత్రమే ఉడికిస్తున్నాను. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టాను, తర్వాత టమాటా వేస్తాను ఇందులో. ఇప్పుడు కొత్తిమీర కూడా కడుక్కొని ఇదే మిక్సీ పట్టిన పల్లీలు టమాటాలో వేసి మిక్సీ పట్టుకొని ఇక కూర పొయ్యి మీద వేసుకుందాం. అన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వేస్తాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అల్లం, అలాగే పసుపు ఇంక కొద్దిగా వేస్తాను. కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం. చూద్దాం. కొద్దిసేపు ఉడికింది, పావులవంతా ఉడికింది. 10 నిమిషాలు ఇలా ఉడకబెట్టాను కదా, ఇంకొక 10 నిమిషాలు అయితే కూర సగానికి ఎక్కువ ఉడుకుతుంది. తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు కారం అయితే మేము కొద్దిగా ఎక్కువనే తింటాం. అది కాక ఇది కొద్దిగా ఇది క్యాప్సికమ్ కొంచెం నావు ఉంటుంది, అంటే కొంచెం ఒగరు టైపు అన్నట్టు ఉంటే మీకు తెలిసే ఉంటుంది దీని ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇందులో కారం కొంచెం ఎక్కువనే వేయాలి. వేస్తేనే పచ్చి వాసన, నామురు వాసన అనేది పోతుంది. ఎందుకంటే మనం పల్లీల పొడి, నువ్వుల పొడి, టమాటా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి అవి కూడా ఇందులో సగం మిశ్రమం అవుతుంది. ఇంతవరకు అది అవుతుంది కాబట్టి అది కూడా ఇందులో కలుస్తుంది కాబట్టి కారం దీనికి సరిపోని వేసుకోవాలి. కారం కొద్దిగా వేసే కూర మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఒక్క నిమిషం కారం వాసన పోయే వరకు ఉడకబెడదాం. కారం ఉడికింది. ఇదిగోండి నేను పేస్ట్ పట్టాను కదా, అది కొత్తిమీర కూడా ఎందుకు వేసాను ఇందులో అంటే మనము పైనంగా చల్తాం చేయబట్టి కొంతమంది పిల్లలు అయితే తినరు, అన్నీ ఏరి పారేస్తారు. అందుకే ఇది కూడా మిక్సీ పట్టాను. అన్నీ మిక్సీ పట్టాను చేయబట్టే పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, టమాటా వేసాను చేయబట్టే ఇట్లా గుజ్జు వస్తుంది అన్నట్టు. మంచిగా కూరలు అన్నంలో కలుపుకొని తినడానికైతే సూపర్గా ఉంటుంది. కాస్త
ఘాటు వాసన వస్తుంది. తుమ్ములు కూడా వస్తుంటాయి. ఒక నిమిషం ఉడకబెట్టుకుందాం, ఎందుకంటే అవన్నీ ఇప్పుడే వేసాం కదా, కొద్దిగా పచ్చి వాటి వాసన పోవడానికి. ఇదిగోండి, ఇది కడుక్కున్నాను కదా, దీంట్లో కొద్దిగా ఉంది, అందులో పోసుకొని వాటర్ పోస్తున్నాను. కొద్దిగానే పోసుకున్నాను. ఇదిగోండి, కూర ఆయిల్ అయితే పైకి వస్తుంది, కూర పూర్తిగా ఉడికేసినట్టే. కొద్దిగా ఉప్పు, మీరు మసాలా వేసుకుంటే వేసుకోండి, నేను పిల్లల కోసం మసాలా వేయట్లేదు. ఫైనల్గా నేను 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాను కాబట్టి రోజు ఇందులో వేసేస్తున్నాను. వీటికి చారలు పెట్టుకున్నా, డైలీ 2 గుడ్లు మాత్రం కంపల్సరీ తినాల్సిందే. ఇందులో వేస్తే ఈ ఉప్పు కారం మసాలా వేయలేదు కదా, ఆ పల్లీల రసం అంతా, గుజ్జు కొత్తిమీర రసం అంతా ఈ గుడ్లకు పడుతుంది. ఒక మంట వేసుకొని దించుకోవడమే. ఇక కూర అయితే కంప్లీట్ అయింది. చూడండి, కూరకి పైన అంతా ఆయిల్ తేరుకుంది. ఇలా ఆయిల్ వస్తే కూర మాత్రం పూర్తిగా ఉడికినట్టే. ఇప్పుడు ఈ కూరను ఇందులోకి ఉడుస్తాను. గుడ్లు అయితే నిగనిగలాడుతున్నాయి. చూడండి ఎలా ఉందో. ఇలా రసం ఉంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా మంచిగా. ఇప్పుడు వేడి మీద దించాను కాబట్టి కొంచెం పలసగా ఉంది, చల్లారితే మాత్రం చాలా గుజ్జుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టండి.